హాయ్ అండి, ఎస్ఐఎఫ్టీ తాడేపల్లిగూడెం. సో ఇవాళ వచ్చేసి తను నా స్టూడెంట్ అండి. సో నేను తన నుంచి ఇవాళ అయితే ఒక ఫీడ్బ్యాక్ అయితే తీసుకున్నాను. సో తన పేరు ఉమాదేవి, ఆరుగోల్ నుంచి అయితే వచ్చారు. సో మా ఇన్స్టిట్యూట్ గురించి మీరు ఎలా తెలుసుకుని వచ్చారమ్మా? మా రిలేటివ్స్ ద్వారా తెలిసింది మేడం. ఓకే, వాళ్ళు చెప్పారు నీకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కదా, వెళ్ళు అక్కడికి వెళ్ళి చూసిరా, ఒకసారి చూస్తే నీకు అర్థమవుద్ది అని చెప్పారు. వెంటనే వచ్చిన వెంటనే మీ డెమో చూసాను. అసలు మీకు ఫ్యాషన్ అంటే ఇంట్రెస్టా, లేకపోతే మీ డ్రెస్సెస్ మీరు స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోవాలి అన్న ఎలా, దేని మీద మీరు ఇక్కడ దాకా వచ్చారు? లేదైనా ఒక బుట్టకి పెట్టాలన్నా, లేకపోతే ఏమైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారా? ఫ్యాషన్ అంటేనే ఇంట్రెస్ట్ మేడం. నా డ్రెస్సెస్ నేను స్టిచ్ చేసుకోవాలి. మెయిన్ నాకు ఒక పాప ఉంది, తనకు కూడా కొంచెం డిఫరెంట్గా చేయాలి అన్న ఒక ఇంట్రెస్ట్ తో రావడం జరిగింది. ఓకే, మీకు స్టిచ్చింగ్ ఫస్ట్ నుంచి ఏమైనా అలవాటు ఉందమ్మా? అలవాటు లేదు మేడం. లేదా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. సో మా దగ్గర మీకు స్టిచ్చింగ్ అయితే మేము ట్రైనింగ్ ఇచ్చాం కదా, సో మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? అది చాలా కష్టంగా అనిపిస్తుందా, లేదా ఈజీగా చెప్తున్నట్టు అనిపిస్తుందా? చాలా ఈజీగా ఉంది మేడం. మెయిన్ అర్థమయ్యేట్టుగా ఉంది. ఇది ఇలా ఉన్నదేంటి అనుకునే లోపే దీని యూజ్ ఏంటి అన్నది వెంటనే తెలుస్తుంది మేడం మాకు. సో మా ఫ్యాకల్టీ మీకు ట్రైనింగ్ అయితే బాగా ఇస్తున్నారా? బాగా ఇస్తున్నారు మేడం. పిన్ టు పిన్ మాకు డౌట్ ఉంది అంటే వెంటనే వచ్చి అది చూసి ఇది ఇలా చేయాలి ఇలా చేయాలని ప్రతి మనిషి దగ్గర కూర్చొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు మేడం. సో మా ఫ్యాషన్ డిజైనింగ్ ఇన్స్టిట్యూట్లో మేము అసలు టైలరింగ్ టచ్ లేకపోయినా సరే బేసిక్ నుంచి అయితే మేమైతే స్టిచ్చింగ్ ప్రాక్టీస్ అయితే ఇస్తాము. సో మేము స్టార్టింగ్ వచ్చేసి సో ఇలా స్టిచ్చెస్ అయితే నేర్పిస్తామండి. సో ఇలా మస్లిన్ క్లాత్ మీద సో ఇలా లైన్ స్టిచ్చెస్, సో డయాగ్నల్ స్టిచ్చెస్, స్ట్రైట్ లైన్స్, బాక్ లైన్, సో ఇదిగోండి బాక్సెస్, ఇలా ఇలా అయితే మేము స్టిచ్చెస్ అయితే చేపిస్తాము. సో ఇలా కరువు లైన్స్, జిగ్జాగ్ లైన్స్, సో ఇలాంటివి మేము స్టిచ్చింగ్ చేయించడం వల్ల సో వీళ్ళు డ్రెస్ కుట్టినప్పుడు ఎలాంటి కరువు కుట్టినా సరే, నెక్ షేప్స్ కుట్టినా సరే పర్ఫెక్ట్గా అయితే కుట్టగలుగుతారు. సో బేసిక్గా ఎలాంటి టైలరింగ్ అలవాటు లేకపోయే వాళ్ళకి సో స్టార్టింగ్ నుంచి నేనైతే ఇలా ట్రైనింగ్ అయితే ఇస్తామండి. సో నెక్స్ట్ వచ్చేసి కర్వ్, ఇలాంటి కర్వ్ స్టిచ్చింగ్స్ చేయడం వల్ల వీళ్ళు మిషన్ ఈజీగా ఎట్లాంటి షేప్స్ ఉన్నా కూడా ఈజీగా కుట్టగలుగుతారు. సో అందుకోసమే నేను బేసిక్గా ఇలాంటి వాటి మీద అయితే వీళ్ళకి ఫస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే ఇస్తాను. నెక్స్ట్ వచ్చేసి సో ఓకే, సో సో ఇలా అయితే నేను జిప్స్ అయితే ఇలా విడిగా ప్రాక్టీస్ అయితే ఇస్తాను. నెక్ షేప్స్, సో ఇలాంటివన్నీ మీకు స్టిచ్ చేస్తున్నప్పుడు ఏమనిపించిందమ్మా? చాలా బాగా మేడం. అసలు ఏంటంటే మీరైతే చాలా బాగా చేశారు. నెక్ షేప్స్ చూడండి, తను చాలా బాగా చేశారు నెక్ షేప్స్ అన్నీ వచ్చేసి. సో నేను బేసిక్గా స్టార్టింగ్ ఫస్ట్ అయితే ఇలా ట్రైనింగ్ అయితే ఇస్తాను. సో ఇలాంటివన్నీ మీరు స్టిచ్ చేసేటప్పుడు మీరు కష్టంగా ఫీల్ అయ్యారా, లేదా ఈజీ టెక్నిక్స్ తో చెప్పారా? ప్రతిదీ పిన్ టు పిన్ చెప్పడం వల్ల ఎక్కడ ఏం చేయాలన్నది మాకైతే బాగా అర్థమవుతుంది మేడం. దాని ఇన్పుట్టే అవుట్పుట్టే ఇది మేడం. సో ఓకే, మీరైతే ఇన్ని కర్వ్స్ కూడా చాలా నీట్గా తిప్పారండి. అసలు నెక్ వచ్చేసి చూడండి, తిన జాయిన్ అయ్యి మన దగ్గర 2 months అయితే అయ్యింది. సో నెక్ షేప్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా అయితే రెడీ చేసుకొచ్చారు. సో మోస్ట్లీ అన్నీ కూడా సో ఇన్ని నెక్స్ చాలా బాగా చేశారమ్మా. చాలా చూడండి, చాలా పర్ఫెక్ట్గా అయితే నెక్ షేప్స్ అన్నీ చేశారు నేను. సో డిఫరెంట్ ఆఫ్ స్టైల్లో అయితే నేను నెక్ షేప్ ముందే ప్రాక్టీస్ అయితే ఇచ్చేస్తామండి ఇట్లాగా. నెక్స్ట్ వచ్చేసి పాకెట్స్, ఇలా పాకెట్స్లో ఒక 4-5 టైప్స్ ఉంటాయి. సో ఇవి కూడా నేను చాలా అంటే ఏదైనా సరే విడివిడిగా ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళతో చేపిస్తాను. పాకెట్స్ అవనివ్వండి, జిప్స్ అవనివ్వండి. సో ఇలా చేయడం వల్ల వాళ్ళకి స్టిచ్చింగ్ చాలా ప్రాపర్గా పర్ఫెక్ట్గా అయితే వస్తుంది. సో మీరు పాకెట్స్ అన్ని చాలా బాగా చేశారమ్మా. సో నెక్స్ట్ సో స్కర్ట్స్ డిజైన్ చేశారు కదమ్మా, మీరు ఒక్కసారి స్కర్ట్స్ చూపియండి. బాక్స్ ప్లీటెడ్ స్కర్ట్, కంపల్సరీ లైన్ ఇవ్వాలని చెప్పారు మేడం. దీన్ని మనం డిఫరెంట్ షేప్స్ లో కూడా చేయాలని చెప్పారు. నేను ఇంకా అవన్నీ కూడా చాలా ప్రాక్టికల్, మెయిన్ ప్రాక్టీస్ బాగా ఇవ్వడం వల్లే ఇదంతా బాగా వస్తుంది మేడం. మెయిన్ ఓకే, ఇవి బాక్స్ ప్లీటెడ్ లో పైన స్టిచెస్ లైన్ లేకుండా మేడం ఇది. ఓకే, ఓ ఇది పియానో ప్లేట్స్, పియానో ప్లేట్స్ మేడం. సో స్ట్రైట్నింగ్ అండి. ఇది 1 inch గ్యాప్ తో ఇవ్వాలి. ఓకే ఓకే, సో అన్నీ చాలా బాగా స్టిచ్ చేశారేమో, చాలా ఫినిషింగ్ కూడా చాలా బాగా చేశారు. సో ఇది వచ్చేసి గ్యాదరింగ్. ఈ గ్యాదరింగ్
ఎడ్జ్ లో గ్యాదరింగ్ ఇది మేడం, Okay. ఇది సెంటర్ గ్యాదరింగ్ మేడం. ఇది ఓకే సెంటర్ గ్యాదరింగ్ ఏ రకంగా పెట్టాలి ఏంటి, ఇవన్నీ మెయిన్ లెహంగాస్ కి వీటికి Okay. యూజ్ అయ్యేలాగా మాకు అర్థమవుతుంది మేడం. దీని వల్ల మేము ఈజీగా డ్రెస్ స్టిచ్ చేసుకోవచ్చు అనే కాన్ఫిడెన్స్ అయితే వచ్చింది మేడం మాకు. ఓకే ఇవన్నీ పింటెక్స్ బొటెక్స్ మేడం. ఓకే ఓ టక్స్ అయితే చాలా చాలా బాగా చేశారమ్మా. టక్స్ చాలా నీట్గా చేశారు. ఏదైనా ఒక ప్యాటర్న్ స్టిచ్ చేయి, మిషన్ Okay. మీద స్టిచ్ చేయమని చెప్పారు మేడం. ఇదిగోండి మేడం, నేను ఇది స్టిచ్ చేశాను. సో చూడండి మా స్టూడెంట్ ఎంత బాగా చేశారో. సో ఎస్ఏఎఫ్టీ అని చూడండి ఎంత నీట్గా అయితే చూసారు. ఇది వచ్చేసి నా లోగో, ఇది వచ్చేసి తన నేము. సో మిషన్ మ్యానిక్విన్ మొత్తం ఓన్లీ మిషన్ మీద స్టిచ్చెస్తో అయితే స్టిచ్ చేశారు తిను. సో నెక్స్ట్ వచ్చి ఫ్లవర్ ఒక కూడా flower డిజైన్ design చేశారు. చేశారు. ఓకే ఇది కూడా చాలా బాగుంది. చూడండి ఎంత నీట్గా చేశారో. సో ఇదండి మా స్టూడెంట్స్ ఒక స్టిచ్చింగ్ జీసీ రికార్డ్ అండి. సో ఇలా మేము ప్రతి స్టూడెంట్కి కూడా చాలా స్టార్టింగ్ నుంచి అసలు ఎలాంటి టైలరింగ్ అనుభవం లేకపోయినా మేమైతే ప్రాక్టీస్ 0 నుంచి అయితే ఇస్తాము. సో మీరు కూడా ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలి, మా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే ఎస్ఏఎఫ్టీ తాడేపల్లిగూడెం. సో స్క్రీన్ మీద నా డీటెయిల్స్ అయితే ఉన్నాయి, మీరు దాన్ని ఫాలో అవ్వచ్చు.